నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పని దినాలను తగ్గించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పని దినాలను తగ్గించింది. గతేడాది రాష్ట్రానికి 8 కోట్ల వర్క్ డేస్ కేటాయించగా ఈసారి 6.5 కోట్లకే పరిమితం చేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం కోసం 2708.3 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో 1625 కోట్ల వేతనాలు, 1083 కోట్లు మెటీరియల్ కోసం కేటాయించనున్నారు. కాగా పని దినాలు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 100 రోజులు పని కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉంది. అనేక అధ్యయనాల ప్రకారం పని దినాల కల్పనలో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా 24.6%తో రెండో స్థానంలోనూ, వరంగల్ జిల్లా 23.7%తో మూడో స్థానంలోనూ ఉన్నాయి. వలసబాట పట్టే గ్రామీణ ప్రజలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాబట్టి వలసలు తగ్గించాలి, సొంత గ్రామంలోనే 100 రోజులు పని కల్పించాలి అనే ఒక నిరుపేదల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ వేసవి కాలంలో కూడా ప్రజలు ఈ ఉపాధి హామీ పని కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్రం కొంచెం పని దినాలు తగ్గించడం అనేది కొంచెం ఆలోచించదగిన విషయం. 2025-26 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరానికి గాను తొలి దశలో 1.77 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. వ్యవసాయ రోజువారీ కూలీలకు 300 రూపాయల నుంచి 307లకు పెంచిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి కూడా వీళ్ళు ఈ కరువు పని ఉన్న వాళ్ళు ఉపాధి హామీ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళు ఆ పథకానికి అర్హులు. ఏడాదిలో కనీసం 20 పని దినాలైనా పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూలీలు పని వెళ్ళేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి హామీ పథకం కింద వేసవి కాలంలో కూడా కూలీల చేత ఈ పంట కాలవలను వాటిని అందులో ఉన్నటువంటి మొక్కలను, పిచ్చి మొక్కలను తొలగించి వాటిని శుభ్రం చేయడం, వ్యవసాయానికి కొంచెం అనుబంధంగా ఉన్నట్టు వాటికి వీరిని ఉపయోగించడం, తర్వాత ఫీడర్ ఛానళ్ళు పూడికి తీయడం, పొలం బాటల నిర్మాణం, పొలానికి వెళ్ళే బాటల విషయంలో ఆ నిర్మాణం, చెరువుల తవ్వకాలు, కందకాల పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన ఫలితాలు సాధించడం జరుగుతుంది. ఇది కూలీలకు, స్థానికంగా ఉన్న కూలీలకు నిరంతర ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ భూములు కూడా మరింత సారవంతంగా మారుతా ఉన్నాయి. ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దీర్ఘకాలికంగా గ్రామాలకు మేలు జరుగుతుంది. ఇలా అనేక జిల్లాలు మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కరువు పని, ఈ ఉపాధి హామీ పని అనేది వేసవి కాలంలో ముమ్మరంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వేసవి కాలంలో అందరూ వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఈ సమయంలో ఈ ఉపాధి పని చేయడానికి ఆస్కారం ఉంది. అయితే కేంద్రం మాత్రం ఈ పని దినాలు తగ్గించడం ఒకంత బాధాకరమైనటువంటి విషయం. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.